ఈరోజు ఇంత చెమట కారిపోతుంది ఎందుకు తెలుసా? మార్నింగ్ వచ్చాము, ఉదయం ఎంత టైంకి వచ్చామని 7:30కి వచ్చాము. 7:30కే నిన్న వర్షం పడింది, అయినా సరే బాగా ఎండ అయితే గట్టి కాసిస్తుంది. చూడు పొద్దున్న కాసిస్తుంది. ఇక్కడైతే అరటి పిల్లలు తీయడానికి వచ్చాము. అరటి పిల్లలు గరువుదారి వేసుకున్నాం కదా అనేసి ప్రజెంట్ తీయడానికి వచ్చాము. చూడండి చెమట గట్టిగా కారుతుంది. అవతల వైపు మా వాడు ఏం చేస్తున్నాడంటే ఆ పిల్లలు సంచికాడ నింపేసి కుట్టేస్తున్నాడు అన్నమాట. చాలా పెద్ద తోట ఇక్కడ వచ్చాము. ఇక్కడ మొత్తము పశువులు గేదెలు మొత్తం తినేసినాయండి. ఈ కొన్ని పిల్లలు తీసుకెళ్ళి మా గరువులో వేసుకుందాం కదా అనేసి ఈ తోట యజమానికి అడగడం అంటే జరిగింది. అడిగేసి అయితే పిల్లలు అయితే సంచికాడ నింపేసాము. ఇప్పుడే అతను కుడుతున్నాడు చూడండి అని చెప్పని అరటి పిల్లలు తీసి అయితే సంచులు కట్టేసి అయితే గుంపం ఊరు దగ్గర తీసుకున్నాం. అది ఇద్దామని ఊరికైతే వెళ్తున్నాం. చూపిస్తాను ఊరైతే ఏ విధంగా ఉందన్నది. ఇదేనండి ఊరు. ఏంటంటే నాకైతే బాగా ఆకలి వేసిస్తుంది. ఎందుకంటే ఆకలి దాహం వేసేయడం బట్టి అక్కడైతే అంబలైతే ఒక అమ్మ దగ్గర అడిగాను. ఊరు మొత్తం చూడండి ఈ విధంగా. చిన్న అగ్రహారం అండి, జీకే మండలం, మల్లూరు జిల్లా. అంబలు అడిగిన తర్వాత కాదనకుండా ఒక లోటు అంబలు ఇచ్చారండి. ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అమ్మకైతే. నేను మా బ్రదర్ అయితే తాగుతున్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ మాకు ఈ అంబలు ఇచ్చినందుకు. పండు బాయ్ బాయ్ రా. అంబలు ఇచ్చింది థ్యాంక్ యూ. బాయ్. ఎందుకు బండి తాళం చూపిస్తున్నాను తెలుసా? ఇక్కడైతే అరటి పిల్లలు తీస్తున్నప్పుడు తాళం అయితే పడిపోయింది. చాలా సేపు వెతికిన తర్వాత దొరికింది తాళం. చూడండి అరటిగిల్లలు ఈ విధంగా ఉన్నాయి. సంచులు అయితే బండి మీద కట్టేసుకుని అయితే ఈ విధంగా అయితే ఇంటికైతే తీసుకొచ్చిన తర్వాత పిల్లలైతే ఇంటికాడ వేసాం. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల గురించి నా యొక్క ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.